So guys, welcome back to Tech Experiments. Guys, లాస్ట్ వీడియోలో వచ్చేసి నేను వ్లాగ్ అయితే మై ఫస్ట్ వ్లాగ్ అనమాట. అది వ్లాగ్ అయితే షూట్ చేశాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అండ్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో అండ్ ఐ కార్డ్లో ఇస్తాను, మర్చిపోకుండా విజిట్ చేయడమో ఈ వీడియో అయిపోయిన తర్వాత. చేద్దామా? ఆర్డర్ రాగానే ఫస్ట్ బాక్స్ ఓపెన్ చేసాము. మనకి ఎందుకంటే షుగర్ కాబట్టి మీకు మళ్ళీ ఓపెన్ చేసి చూపిస్తున్నాను. అండ్ ఇది వచ్చేసి బబుల్ ర్యాపరు, దీంతో మళ్ళీ ఆడుకున్నాము, టైంపాస్ బాగుంటుంది. అండ్ వచ్చేసి ఫీమేల్ టు ఫీమేల్ జంపర్ వైర్లు. అండ్ ఇది RFID అండ్ సోల్డరింగ్ పేస్ట్, అంటే మనం సోల్డరింగ్ చేసుకోవడం కోసం అనమాట. అండ్ ఇది 20 వాట్ టార్చ్ లైట్ LED అనమాట. మనం దీంతో మంచి టార్చ్ లైట్ వేద్దాం. అండ్ ఇది వచ్చేసి 5 వోల్ట్ రిలే. అండ్ ఇది వచ్చేసి స్టెప్ డౌన్ మోడల్, ఇదే మనకు మెయిన్ కావాల్సినది. అండ్ ఇది వచ్చేసి లాక్, సాలినాయిడ్ లాక్, మనకు దీంతో ఓ ప్రాజెక్ట్ చేద్దాం. అండ్ ఇది వచ్చేసి మన మెయిన్ బోర్డ్ అనమాట, ఐ మీన్ 12 వోల్ట్ SMS. ఇప్పుడైతే మనం కవర్లను అన్బాక్సింగ్ చేద్దాం నైఫ్తో. సారీ, నైఫ్ అవసరం పడదే, మనం దీంతో ప్రెస్సింగ్ టైప్ కాబట్టి కట్ చేసి వేస్ట్, ఆ కవర్ అన్న మనకి తరమైద్ది. అండ్ ఇది వచ్చేసి సాలినాయిడ్ లాక్ వచ్చేసి మనకి స్లైడ్ ఉంటుంది, చాలా బాగుంది, క్వాలిటీ మాత్రం బాగుంది. బెల్ట్ క్వాలిటీ కొత్తది కాబట్టి షైన్గా మెరుస్తుంది. కాస్ట్ కూడా చాలా మెరిసిపోయింది, 350 రూపీస్ అది. ఓకే, ఇప్పుడైతే మనం స్టెప్ డౌన్ మోడల్ ఓపెన్ చేద్దాము. అండ్ ఇది అండ్ SMS కలిపిందనే కదా, మెయిన్ దీనికోసం ఆర్డర్ పెట్టాను. బట్ దాంతోపాటు ఇంకా మిగతా ఎక్స్ట్రా ప్రాజెక్ట్స్ చేసి దానికోసం అని మిగతావన్నీ ఆర్డర్ పెట్టాను అనమాట. దీని ప్రైజెస్ వచ్చేసి నేను వీడియోలో సైడ్లోకి ఇస్తాను చూడండి. అట్లే మేకర్ బజార్ యాప్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. మీకు ఇంట్రెస్ట్ ఉండేవి పోయి కొనేటోళ్ళు ఉంటే మాత్రం కొనుక్కోండి. అండ్ వచ్చేసి ఇదే చూడండి, స్టెప్ డౌన్ మోడల్ మనకు 12 వోల్ట్ నుంచి 1.5 వోల్ట్ వరకు తగ్గిస్తుంది అనమాట. అండ్ చూడండి, బ్యాక్గ్రౌండ్ సాల్డరింగ్ కూడా చాలా బాగా చేస్తారు. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం బనానా క్లిప్స్, నా దగ్గర ఆల్రెడీ బనానా క్లిప్స్ ఉన్నాయి, కాకపోతే ఈ బ్లాక్ కలర్లో ఉంది కదా, దాని పైన క్యాప్ ఒకటి పోయిందనమాట, ఆ ప్లాస్టిక్ క్యాప్. ఇంత కష్టపడి తయారు చేసి ఇంకా క్యాప్ పోతే ఏం లాభం అని అట్లా ఆ విధంగా సెట్ చేసుకోవచ్చు. సర్లేని అది కూడా తెప్పించేసా, డబ్బులు ఎక్కువైనా అనుకోదండి, మళ్ళీ డబ్బులు చాలా కష్టంగా ఉంది. ఓకే, చూడండి ఈ విధంగా వర్క్ అవుతాయి. ఓకే, బాగున్నాయి, మనం యూజ్ చేసుకోవచ్చు దీన్ని బాగా. నెక్స్ట్ అండ్ ఇప్పుడు వచ్చి జంపర్ వైర్స్ గురించి ఆల్రెడీ మీకు చెప్పేసా. ఓకే, ఇంకేమున్నాయి, 5 వోల్ట్ రిలే. ఇది ఆల్రెడీ నా దగ్గర ఒక 5 వోల్ట్ రిలే ఉంది, బట్ ఒకటి ఎక్స్ట్రా అయితే తెప్పించాను అనమాట. నేను ఒక ప్రాజెక్ట్ చేసిన తర్వాత దాని గురించి షార్ట్ వీడియోలు కూడా చేయాలనుకున్నప్పుడు దానికి టైం పడుతుంది అనమాట, నాకు టైం కుదరదు. అప్పుడు నెక్స్ట్ ప్రాజెక్ట్కి రిలే యూజ్ చేయాలంటే దాన్ని మళ్ళీ ఓడిపికల్లా, ఎందుకులేని ఒకటి ఎక్స్ట్రా తెప్పించాను. ఓకే, దీంట్లో వచ్చేసి మనకు RFID ఇది ఉంది అనమాట, RFIDని తెప్పించాను. ఇది వచ్చేసి మనకు డోర్ లాక్ ప్రాజెక్ట్ అయితే చేయొచ్చు. ఆటోమేటిక్గా మనకు కార్డ్ ఇది వచ్చి దానిపైన పెట్టగానే సెన్సార్ ఆటోమేటిక్గా వర్క్ అయ్యి మనకు డోర్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట, అండ్ క్లోజ్ అవుతుంది. ఇది నేను చాలా రోజుల నుంచి చేయాలనుకున్నాను, కానీ దీన్ని చేద్దాంలే అని ఆలోచించి దాన్ని పట్టించుకోవడం మర్చిపోయాను. ఓకే, ఈసారి తెప్పించేసాను. ఇంకా మేబీ ఇది కూడా వీడియో వస్తుంది, కాబట్టి కొద్దిగా టైం పట్టుద్ది. ఇప్పుడు వీడియో షెడ్యూల్ ప్లాన్ చేశాను కదా. ఓకే, దీని ప్యానల్ అయితే ఈ విధంగా ఉందన్నమాట. అండ్ మనకు సాల్డరింగ్ పిన్స్ అయితే ఇచ్చారు, అవి మనం సాల్డరింగ్ చేసుకొని ఫంక్షనేషనల్ వర్క్ అయితే ఇవ్వాలన్నమాట. చూద్దాం, నెక్స్ట్ వీడియోలో ప్లాన్ చేసేసాను కదా. అది కీ చైన్ టైపు మనకు కార్డ్, అండ్ అది కూడా కింద వైట్ కలర్లో కార్డ్ ఇచ్చాడు, అది కూడా చూపిస్తాను చూడండి. ఆ విధంగా పెడితే వర్క్ అవుతాయి అన్నమాట దాని మీద. అండ్ దానిపైన ఎక్స్ట్రా ఏమైనా దానిపైన అడ్డం ఉన్నా కూడా పర్వాలేదు, వర్క్ అవుద్ది. అండ్ ఇది చూసాను కదా కార్డు, వైట్ కలర్ కార్డు చూడండి, దానిపైన పెట్టగానే ఓపెన్ అవుద్ది. బట్ ఇప్పుడు కాదులేండి, టెన్షన్ పడకండి. అండ్ ఈ విధంగా అయితే వర్క్ అవుతుంది యాక్చువల్గా అయితే మనం వర్క్ చేసిన తర్వాత. అండ్ ఇంకేమైనా చూపించాలంటే మీకు SMS మన
ఈ దీంట్లో ఎక్కువ కష్టపడేది అంటే ఓన్లీ ఎస్ఎంపిఎస్ అనమాట. అరౌండ్ 600 చేంజ్ 700 ఏమో, రేట్ అయితే గుర్తులేదు, సైడ్కి ఇచ్చేస్తాను చూసుకోండి. ఇది వచ్చేసి 12 వోల్ట్ 10 ఆంపియర్ ఎస్ఎంపిఎస్ అనమాట. అండ్ ఆల్రెడీ మన దగ్గర ఉండేదైతే ఇక కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల అయితే అది కాలిపోయింది. అండ్ ఇప్పుడైతే మనం కొత్తది కొన్నాము. ఈ 12 వోల్ట్ 10 ఆంపియర్ ఎస్ఎంపిఎస్తో నెక్స్ట్ వీక్ వేరే లెవెల్లో వీడియో వస్తుంది. ఆ వీడియోని అస్సలు మిస్ అవ్వద్దండి. ప్రతి ఒక్క క్రియేటర్ దగ్గర ఆ టూల్ అయితే ఉండాలన్నమాట. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. నెక్స్ట్ వీక్ వచ్చే వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అండ్ ఇది వచ్చేసి మనకు 220 వోల్ట్ పవర్ ఇవ్వాలన్నమాట. ఇన్పుట్ అవుట్పుట్ వచ్చేసి 12 వోల్ట్ 10 ఆంపియర్స్ అయితే ఇస్తుంది. ఓకే, మరి నెక్స్ట్ వీక్ కలుసుకుందాం. అంతవరకు బాయ్.